Hello guys, welcome to Asha Wahi online classes. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈ యొక్క మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి తెలంగాణ ఎకానమీ. ఓకేనా, చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అప్కమింగ్ నవంబర్లో మనకి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఆ యొక్క డిసెంబర్లో మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఓకేనమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం అక్టోబర్లో మనకి ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో చాలామంది దే ఆర్ రిగరస్లీ వెయిటింగ్, చాలా రిగరస్గా వెయిట్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ మాకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, వీ హ్యావ్ లిసన్ టు ఆల్ ది సబ్జెక్ట్స్, పర్టికులర్లీ దోస్ హు ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. వాళ్ళకి రీజనల్ ఎకానమీ అనేది మార్కెట్లో, ఓకేనా, అది కూడా కాంపిటేటివ్ వేలో. ఓకేనా, ఏ పద్ధతులమ్మా? కాంపిటేటివ్ వేలో, అది కూడా తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో. బైలింగ్వల్ అంటే ఏంటి? అక్కడ స్లైడ్ అనేది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అనేది రెండు విధాలుగా అందించాలమ్మా. కేవలం ఇంగ్లీష్ మీడియం స్లైడ్ పెట్టేసి తెలుగు మీడియంలో చెప్పడం, తెలుగు మీడియం స్లైడ్ పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్పడం కాదు. బైలింగ్వల్ అంటే ఏంటి? అటు తెలుగు మీడియంలో ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆ మ్యాటర్ అనేది మనకి కలిగి ఉంటుంది. సో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం ఆ తెలుగు మీడియం ఇద్దరికీ కూడా ఈక్వల్గా సాటిస్ఫై అయ్యే విధంగా ఈ తెలంగాణకి సంబంధించిన ఎకానమీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది. కొన్ని యూట్యూబ్లో కూడా మేము వదలడం అనేది జరుగుతుంది. సో ఈ సెషన్కి చెప్పడానికి ముఖ్యమైన కారణం, సార్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద తెలంగాణ బడ్జెట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామమ్మా? ఆ యొక్క తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ బడ్జెట్ నుంచి మనం పూర్తి స్థాయిలో మన యొక్క సెషన్స్ తెలంగాణ ఎకానమీ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది, ప్రారంభించడం జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద తెలంగాణ బడ్జెట్ ఇన్ బైలింగ్వల్. సార్ తెలంగాణ బడ్జెట్ అంటున్నారు, మరి జూలై 25న రిలీజ్ చేశారు కదా, మరి ఆ జూలై 25కి సంబంధించిన ఆ యొక్క సెషన్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అమ్మా, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇన్ డీటెయిల్గా అక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోండి అమ్మా, ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో నుంచి బిట్స్ అనేది ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ తెలంగాణ బడ్జెట్ సెషన్లోనే ఇనిషియల్ ఫేజ్లో చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఏంటంటే తెలంగాణకి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి, ఆ యొక్క ఎకనామిక్ స్టేటస్, ఆర్థిక పరిస్థితి. ఫస్ట్ అసలు ఇది చదవాలి మనం. చాలామంది బడ్జెట్ 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 అంటున్నారు, కానీ ఆ బడ్జెట్ అనేది మనం ఓన్గా అయినా సరే మనము కొన్ని వ్యాఖ్యలు కానీ కొన్ని స్టేట్మెంట్స్ అనేది మన ఓన్గా స్కీమ్స్ కానీ చదువుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీనే. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద జీరో లెవెల్ అమ్మా, అంటే తెలంగాణ ఎకానమీ గురించి, తెలంగాణ పథకాల గురించి ఏం తెలియని వాళ్ళ గురించి జీరో నుంచి హై లెవెల్గా ఆ పథకంలో కూడా ఎక్కడ కూడా మార్కెట్లో దొరకని విధంగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాంపిటేటివ్ పద్ధతిలో మీకు అందించడం జరుగుతుంది. బికాజ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 10+ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఆల్రెడీ ఎక్స్ గవర్నమెంట్ తెలంగాణ ఎంప్లాయ్ కాబట్టి డెఫినెట్గా మీకు మన యొక్క కాంపిటేటివ్ ప్రస్తుత ట్రెండ్స్ ఏదైతున్నాయో, క్వశ్చన్స్ ఏదైతున్నాయో, స్ట్రక్చర్ ఏదైతే ఉందో రీసెంట్ క్వశ్చన్ ట్రెండ్స్ తగ్గట్టుగానే మనకి క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో మీకు ఇనిషియల్గా చెప్పాలి అంటే ఫస్ట్ తెలంగాణ బడ్జెట్ కంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అంటే మన యొక్క జిఎస్డిపికి సంబంధించిన, ఓకేనా, ఆ యొక్క ప్రస్తుత ధరల్లో కానీ లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఆధార సంవత్సరంలో ధరలు కానీ, కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ఇయర్ ప్రైస్ అంటాం కదమ్మా, అది ప్లస్ వాటికి సంబంధించిన గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉంది, ఆ యొక్క ధోరణులు అనేది ఏ విధంగా ఉంది, మన యొక్క తలసరి ఆదాయాలు అనేది ఏ విధంగా ఉంది, మన యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్కి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ రంగంలో ఉపాధి అనేది ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగంలో ఆ యొక్క ఉపాధి అవకాశాలు అనేది ఎంత శాతంగా ఉంది, సేవా రంగంలో ఏ విధంగా ఉంది, ఇలా మొత్తం మన యొక్క తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలామంది మాకు మెసేజ్లు ఆ యొక్క వస్తుంటాయి కదా కాల్, సార్ ఫస్ట్ మాకు ఇనిషియల్గా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద కొంచెం గ్రిప్ అనేది ఉంది, అక్కడ మీకు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తాను, దెన్ ఐ విల్ గో విత్ ద తెలంగాణ బడ్జెట్. ఇంకా మనము దాంతో కంటిన్యూషన్లో భాగంగా మనం తెలంగాణ బడ్జెట్ అనేది కంటిన్యూ చేద్దాం. తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇమీడియట్గా నేను ఇమీడియట్గా చేయబోయేది ఏంటంటే ఇమీడియట్లీ ఐ విల్ గో విత్ దిస్ వాట్, ఎస్ ఖచ్చితంగా. దాని తర్వాత అగ్రికల్చర్. ఇప్పుడు మనకి ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనమ్మా, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్,
ఆ యొక్క తెలంగాణకి సంబంధించిన ఇఫ్ యూ క్లోజ్ అబ్జర్వ్ తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క సిలబస్ అనేది మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి అమ్మా. ప్లీజ్ ఓపెన్ దిస్ తెలంగాణ సిలబస్. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ తెలంగాణ ఎకానమీలో ఈ గ్రూప్ 2లో కానీ లేకపోతే గ్రూప్ 3కి సంబంధించింది కానీ ఆ యొక్క సిలబస్ అనేది మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే పార్ట్ బి అనేది ఏదైతే ఉందో పార్ట్ బిలో మొదటి 2 యూనిట్స్ అనేది స్టాటిక్. ఇది అందరూ కూడా మీరు వినే ఉంటారు, లేదంటే మన యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. సో చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే ఆ 3వ యూనిట్, ఆ 4వ యూనిట్, 5వ యూనిట్ ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఆ లేటెస్ట్ సర్వే అనేది రాలేదు, లేటెస్ట్ బడ్జెట్ అనేది రాలేదు. ఇప్పుడు ఆ యొక్క సమయం, ఆ యొక్క టైం అనేది వచ్చింది. సో 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన కానీ వాటికి సంబంధించిన అలైడ్ సెక్టార్ అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగంకి సంబంధించిన మరియు అనుబంధ రంగాలు ఫస్ట్ వన్, అండ్ ఏదైతే పారిశ్రామిక రంగానికి సంబంధించింది ఓకేనమ్మా, అట్ ద సేమ్ టైం సేవా రంగానికి సంబంధించింది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క మౌలిక సదుపాయాలకి సంబంధించిన అంతా కూడా ఎవ్రీథింగ్ కంప్లీట్గా మనకి ఈ 3rd, 4th, 5th యూనిట్ అంతా కూడా సర్వే బేస్డ్గా కవర్ చేయడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా మనం ఎలా కవర్ చేస్తామా, సర్వే బేస్డ్. ఏదైతే రీసెంట్గా జూలై 25th రిలీజ్ అయిన మనకి ఆ బడ్జెట్ ప్లస్ రీసెంట్గా రిలీజ్ అయిన సర్వే ఆధారంగానే అందులో నుంచే మనకి బిట్స్ అనేది పడే అవకాశాలు ఉన్నాయి. పాత డాటా ఓకేనా, ఏదైతే జూలై 25 కంటే ముందు ఏదైతే క్లాసెస్, వీడియో క్లాసెస్ మీరు ఏ యాప్లో విన్నా కానీ అవన్నీ కూడా పనికిరావు. సో మన గ్రూప్ 1 తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు చూసే ఉంటారు. ఏమని, ఏదైతే పాత గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ కానీ పథకాలు కానీ వాటికి సంబంధించిన డాటా కానీ ఏవి కూడా అడగలేదు చాలా తెలివిగా. మరి గ్రూప్ 1 లాంటి స్థాయి ఎగ్జామ్లోనే అడిగిందంటే మరి గ్రూప్ 2 లాంటి స్థాయిలో ఇంకా ఏ విధంగా మనకి ఆ యొక్క క్వశ్చన్స్ బిట్ వచ్చే అవకాశం ఉందమ్మా, డెఫినెట్గా లేటెస్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే. సో ఇన్ని రోజులు నేను వెయిట్ చేయడానికి గల కారణం కూడా ఇదేనమ్మా. సో హోప్ యూ గాట్ అండర్స్టూడ్ తెలంగాణ ఎకానమీ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నాము ఓకేనమ్మా. తెలంగాణ ఎకానమీ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నాం అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఫర్ సపోజ్ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ నేను ఈ తెలంగాణ రిలేటెడ్ ఏదైతే ఉందో ఈ బైలింగల్ క్లాసెస్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ నేను ఇక్కడ మనకి సర్వే అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదమ్మా, ఆ ఇంగ్లీష్ మీడియం అంతా కూడా మీకు ఖచ్చితంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా మీకు ఆ పిక్చర్ అనేది కనిపించే విధంగా చూస్తాను. దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ అనేది ఏదైతే ఉందో తెలుగులో పూర్తి స్థాయిగా మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా రాస్తాను, అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అది ఖచ్చితంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నేను స్లోగా గ్రాడ్యువల్ వెళ్దాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనకు ఒక పెద్ద ఆ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి, పైగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి ఆల్మోస్ట్ మనకి 50 మార్కులకి సంబంధించింది కాబట్టి సో డీటెయిల్గా స్లోగానే మనము వెళ్దామా, అంత హర్రీ అనేది మనకి ఏమీ అవసరం లేదు, స్లోగానే గ్రాడ్యువల్గానే మనం వెళ్ళిపోదాం ఓకేనా. సో ఇక్కడితో మీకు ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నేను స్టార్ట్ చేయబోయేది ఏందమ్మా, నెక్స్ట్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వాట్స్ తెలంగాణ బడ్జెట్ ఓకేనా. ఎవ్రీ ఇయర్ ఇది డైనమిక్గా ఉంటుంది కాబట్టి 100% ఇది ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగానే అందరికీ ఉపయోగపడే విధంగానే నేను చెప్తున్నాను. ఆల్రెడీ మన యాప్లో ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయి, ఆల్రెడీ పార్ట్ సికి సంబంధించిన పార్ట్ ఏ పార్ట్ సి ఆల్రెడీ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో దాంతోపాటు పార్ట్ బికి సంబంధించిన టెస్ట్ సిరీస్ విత్ లేటెస్ట్ బడ్జెట్ సర్వే ఏదైతుందో అది కూడా ప్రిపేర్ చేస్తాను, మన యాప్లో ఉంటుంది. ఖచ్చితంగా మన యొక్క ఆశావాహి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్డేట్స్ అనేది ఎవ్రీ మంత్ అనేది మనకి కరెంట్ అప్డేటెడ్ ఎకానమీతో పాటు మీకు వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడితో సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో నా గోయింగ్ టు స్టార్ట్ విత్ డైరెక్ట్గా ఆ బడ్జెట్ సెషన్ అనేది మనం ఇంకా కంటిన్యూ చేద్దామా. ఆ బడ్జెట్ సెషన్ అనేది నేను మార్కెట్లో వీలుంటే ఒక 2-3 సెషన్స్ అనేది ఫ్రీగా వదులుతాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో మన యాప్లో ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కొన్ని అన్లాక్ చేశాను, అవి విన్న తర్వాతనే చూసిన తర్వాతనే మీరు ఆ డెసిషన్ అనేది తీసుకోండి ఓకేనా. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి నేను డిస్కస్ చేసుకోబోయేది తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలిసింది కదా, మల్లు భట్టి విక్రమార్క గారు ఆ యొక్క జూలై 25, 2024లో మనకి తెలంగాణ బడ్జెట్ అనేది శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మాత్యులు ఎవరైతే ఉన్నారో, ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, హీ హాస్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఆన్ జూలై 25. అండ్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టుగా, ఇంట్రడక్షన్ సెషన్లో చెప్పినట్టుగా ముందు మనం తెలంగాణ ఆర్థిక
ఆ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఆ స్థితిగతులు ఏదైతుందో దాని గురించి మనం చర్చించుకున్న తర్వాత మాత్రమే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద తెలంగాణ బడ్జెట్. బట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అసలు తెలంగాణ బడ్జెట్ అనేది ఆ యొక్క కేటాయింపులు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక జస్ట్ రఫ్ ఐడియా. ఎందుకంటే బడ్జెట్లో మనకి ఖచ్చితంగా ఇనిషియల్గా మనకి ఆ ప్రారంభంలో ఆ యొక్క స్టేట్మెంట్ అని లేకపోతే మనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి జస్ట్ అసలు తెలుసుకుందాం ఆ యొక్క తెలంగాణ బడ్జెట్ అనేది ఏ సమయంలో వాళ్ళు ప్రవేశపెట్టారు అనే సంగతి అండ్ ఎంత ప్రవేశపెట్టారనేది ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. సో మీ అందరికీ తెలిసింది కదా 2.91 lakh crores అంటే 2.91 అంటే 2.91 2,91,000 ఆ యొక్క లక్షల కోట్లు మన యొక్క బడ్జెట్ అని చెప్పేసి అంటే రాబోయే ఏదైతే మనం చెప్పుకున్న తిరిగి మనకి March 31, 2020 ఏదైతే 5 వరకు చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కేటాయింపులు అనేది వ్యయం అనేది 2.91 lakhs అనేది ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇందులో అత్యధిక భాగం ఓకేనమ్మా 1/4 వంతు భాగం వచ్చేసి వ్యవసాయము మరియు నీటి పారుదల మీద ఎక్కువగా వేయించేస్తున్నారు అనేది మీరు కొంచెం ఐడియా పెట్టుకున్నామా. అఫ్కోర్స్ అవన్నీ కూడా మళ్ళీ తర్వాత డీటెయిల్గా నేను అనాలిసిస్ అనేది ఇస్తాను, కంగారేం లేదు. సో ఓకేనా 2.91 ఇంతకుముందు మీకు చెప్పాను కదా తెలుగు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఇదనే కాదు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కూడా మన యాప్లో ఏదైతే ఉన్న అన్ని యాప్స్ కూడా అన్ని క్లాసెస్ కూడా ఖచ్చితంగా మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆన్ 25th July ఫినాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు ప్రెజెంటెడ్ బడ్జెట్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎస్టిమేటెడ్. సో ఇందులో మొత్తం టోటల్ అవుట్లే వచ్చేసి 2.9 lakh crores కదా. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయం అంటే కదమ్మా ఆ యొక్క రెవెన్యూ వ్యయం అనేది చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. 2.2 lakh crores 2.2 లక్షల కోట్లు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ మూలధన వ్యయం వచ్చేసి ఆ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి దాదాపు 33,487 కోట్లు. సో ఆల్రెడీ నా ప్రీవియస్ బడ్జెట్ సెషన్ నాకు తెలిసి మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోయినా కానీ దీనిపైన బడ్జెట్ ఏదైనా తెలంగాణ బడ్జెట్ పైననే నేను ఇండియన్ బడ్జెట్ అనే ఫోల్డర్ అనేది పెడతాను. ఆల్రెడీ ఈ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంది ఓకేనమ్మా అని చెప్పి చాలా స్పష్టంగా దాదాపు ఒక ½ hour వరకు వీడియో చేశాను. రెవెన్యూ అంటే ఏందమ్మా ఇది ఆస్తులకి సంబంధించినది కాదు, అప్పులకి సంబంధించింది కాదు, సాధారణ పరిపాలన మరియు సంక్షేమం యంత్రాంగానికి సంబంధించిన వ్యయాలు ఖర్చులు. అదే మూలధన బడ్జెట్ అంటే ఏందమ్మా ఆస్తులు సృష్టించడం జరుగుతుంది ఓకేనమ్మా అసెట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క నేషనల్ హైవేస్ లాంటివి కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ లాంటివి కానీ ఎయిర్పోర్ట్స్ లాంటివి కానీ ఓకేనా ఇండస్ట్రియల్ కారిడార్స్ లాంటివి కానీ సో ఎంఎస్ఎంఈస్ పార్క్స్ ఏదైతున్నాయో ఓకేనా నిర్మాణం ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించిన కానీ అవన్నీ కూడా మూలధన బడ్జెట్. సో ఈ ఫిగర్స్ అనేది ఖచ్చితంగా కొంచెం గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దాని మీద కంటే ఎక్కువగా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే దాని మీదనే మనం ఫోకస్ చేయండి. ఎందుకంటే మూలధన వ్యయం అనేది 33,487 కోట్లు అనేది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం దీని మీద దృష్టి పెట్టడం. రెవెన్యూ అనేది సాధారణ పరిపాలనకి సంబంధించింది కాబట్టి పెద్దగా దాని మీద ఫోకస్ చేయడం. ఏదైతే మూలధన బడ్జెట్ అనేది ఏదైతుందో దాని మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్లో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఎక్కువగా మనం మూలధన బడ్జెట్ అన్న దాని మీదనే మనం ఫోకస్ చేయాలమ్మా అని చెప్పేసి. సో యాజ్ ఏ ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా జస్ట్ మన బడ్జెట్ ఇంత అని మాత్రమే ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇచ్చాను. కానీ మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ముందు మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి స్టేట్స్ ఎకానమీ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందనే దాని మీదనే నేను ఫస్ట్ చెప్తాను, తర్వాతనే నేను మిగతా అంశాల జోలికి వెళ్తాను, బడ్జెట్ అలిగేషన్స్కి వెళ్తాను అనేది చాలా స్పష్టంగా చెప్పాను. సో ఒక్కసారి ఇక్కడ చూడండి అట్ కరెంట్ ప్రైస్ అంటే మీ అందరికీ తెలిసింది కదా ప్రస్తుత ధరలు. సో మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ వినే ఉంటారు, ఆల్రెడీ మీరు తెలంగాణ ఎకానమీ వరకు వచ్చారు అంటే డెఫినెట్గా 100% ఈ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ కరెంట్ ప్రైస్ అండ్ ప్రస్తుత ధరలు. సో ఎప్పుడు కూడా మనకి ప్రస్తుత ధరల్లో ఓకేనమ్మా ఆ ఇన్కమ్ అనేది GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువ ఉంటుందా? కరెంట్ ప్రైస్లో ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద ఏదైతే మనం చెప్పుకున్న బేస్ ఇయర్ ప్రైస్ అనొచ్చు, లేదంటే కాన్స్టెంట్ ప్రైస్లో అని కూడా అనొచ్చు, లేదంటే స్థిర ధరలతోని కంపారిజన్ చేస్తే ప్రస్తుత ధరల్లో ఎప్పుడు కూడా ఓకేనమ్మా ఎప్పుడు కూడా ఆ ఫిగర్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా చూసుకుంటే ప్రస్తుత ధరల్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన GSDP అనేది ఎంత, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఎంత 14,63,14,64,000 కోట్లు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 14.6 lakh crores. మేబీ ఒకవేళ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్ అనేది అడిగితే
ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఎంట్రీ లెవెల్ క్వశ్చన్, సార్ ఒకవేళ బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా అడుగుతాడమ్మా. ఐదర్ కాన్స్టెంట్ ప్రైస్ అని అడుగుతాడు, స్థిర ధరలు అని అడుగుతాడు, లేదంటే ప్రస్తుత ధరలు అడుగుతాడు. కాబట్టి చెక్ చేసుకోండి మీరు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే, రేపు రాబోయే గ్రూప్ 1 మెయిన్స్ అయినా సరే, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ, అప్కమింగ్ ఏ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్ అయినా సరే, ఖచ్చితంగా ఏదో ఒక బిట్ మాత్రం ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఎంత వృద్ధి చెందింది అంటే, నేను చెప్పే ఈ యొక్క 45 మినిట్స్ సెషన్లో ఖచ్చితంగా 2-3 బిట్ పడతాయి. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. లేకపోతే వచ్చి మళ్ళీ నన్ను ఈ యొక్క ఆన్లైన్ వేదిక మీద యూ కెన్ క్వశ్చన్ మీ ఆన్ దట్. ఎందుకంటే నేనే కాదు, ఏ ఫ్యాకల్టీ అయినా సరే చెప్తాడు ఖచ్చితంగా ఇందులో నుంచి 2 బిట్లు పడతాయమ్మా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తాడు. కానీ దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి మనకి ఏ సోర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది మీకు ఇక్కడే చెప్పబోతున్నాము. ఇవన్నీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. బట్ నా క్లాస్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు సార్ ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్, ఓకేనా. సో నేను గ్యాదర్ చేసి కన్సాలిడేట్ చేశాను, ఓకేనా. కన్సాలిడేషన్ తెలుసు కదా, డిఫరెంట్ ఏదైతే పార్ట్స్లో ఉన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఒకే దగ్గర చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆ స్లైడ్స్ చూసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్లాసెస్ ఆర్ అదర్ ఏదైతే మనం చెప్పుకున్న వీడియోస్ కంటే ఖచ్చితంగా బెటర్గానే ఉంటుంది. సో ప్రస్తుత ధరల్లో చూసుకుంటే మన యొక్క విధానం ఏంటంటే 14,63,963 ఏదైతే కోట్లు అనేది మన యొక్క జిఎస్డిపి, రాష్ట్ర జిఎస్డిపి. అయితే ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఓకేనా. క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు 2022 ఏదైతే ఉందో 2022లో చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి 13.1 lakh crores ఉంది. సో 2023లో చూసుకుంటే 24 చూసుకుంటే 14.6 lakh crores అనేది ఉంది. కనిపిస్తుందా లేదా? దాదాపు మనకి 1.5 లక్షల కోట్లు అనేది మన సంపద అనేది పెరిగింది, తెలంగాణ రాష్ట్ర సంపద అనేది పెరిగింది. మరి కంపారిటివ్గా మరి తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం ఏదైతే దేశం ఏదైతుందో మన దేశ జీడిపి గురించి కూడా అవగాహన ఉండాలి లేదా? మరి ఎందుకు సార్ దేశ జీడిపితో మనం కంపారిజన్ చేసుకోవాలి? వై వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద జిఎస్డిపి? ఎందుకో చెప్తానమ్మా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి అనుగుణంగానే మన క్లాసెస్ ఉంటానండి. వాడు చాలా తెలివిగా ఏమడుగుతున్నాడంటే, మొత్తం మన యొక్క దేశ జీడిపిలో, రాష్ట్ర జీడిపి కాదమ్మా, దేశ జీడిపిలో చూసుకుంటే, ఇండియాస్ జీడిపిలో చూసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన షేర్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మొత్తం దేశ జీడిపి అనేది 100 రూపాయలు అనుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, మొత్తం దేశ జీడిపిలో ఎంత కంట్రిబ్యూషన్ చేస్తుంది అనేది కూడా ఆ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. మరి ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు కేవలం తెలంగాణ స్టేట్కి సంబంధించిన జిఎస్డిపి లెక్కలు తెలుసుకుంటేనే మనకి సరిపోతుందా? కాదు కదా. ఖచ్చితంగా ఇండియాకి సంబంధించిన జీడిపి లెక్కలు కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. మన కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది నేను చెప్తాను, కంగారండి అంత వాటా అనేది. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 294 లక్షల కోట్లు చూసుకుంటే 294 lakh crores చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 15 లక్షల కోట్లు వచ్చేసి మనకి ఎంత శాతం ఉందమ్మా? క్లియర్గానే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. 100% అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. 15 lakh crores అని చెప్పేసి ఇది 294 lakh crores అనేది. అయితే పక్కనే కనిపిస్తుంది మీకు ఫిగర్, మొత్తం భారతదేశ జీడిపిలో మన యొక్క వాటా అనేది ఎంత అని చెప్పేసి పైన ఫిగర్ చూసుకున్నా కానీ ఇది 1.5 లక్షలు అనేది పెరుగుదల, గత సంవత్సరంతో పెరుగుదల. మరి ఎంత వృద్ధి చెందింది అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అన్నీ ఒకే దగ్గర చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఆ వృద్ధి రేట్ అనేది తర్వాత. బట్ ఫస్ట్ మనము ఇండియాస్ కంపారిజన్ చేయాలి. చాలామంది నేను చూస్తున్నాను బయట వీడియోస్లో, అంటే ఎవరైతే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ జనరల్గా చెప్పే ఫ్యాకల్టీస్, అఫ్కోర్స్ వాళ్ళు జనరల్గా చెప్తుంటారు, వాళ్ళని నేనేమి ఇది చేయట్లేదు. బట్ మనము ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు కానీ, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ 100% ఒక ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో అవి చెప్పినవి వింటే ఇగో ఇలా ఉంటుందమ్మా. ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏదో పైన చెప్పేసి మేము ఏంటంటే మేము తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే వచ్చిన తర్వాత మాకు 10-15 రోజులు పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి. ఏదో వచ్చారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా మేము ఫస్ట్ వెళ్ళిపోవాలి, మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, చెప్పాలి, యూట్యూబ్లో లైక్స్ కొట్టించుకోవాలి, షేర్లు ఇది ఉండదు. ఒక జెన్యూన్గా ఉండే ఫ్యాకల్టీ అనేది ఖచ్చితంగా స్టూడెంట్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని మీదనే ఫోకస్ చేస్తారు. సో ఈ యొక్క సెషన్స్ విన్న తర్వాత 2-3 సెషన్స్ దెన్ యూ విల్ నో హౌ మచ్ డెప్త్ కాన్సెప్ట్స్ అనేది ఎలా ఉంటాయి, తెలంగాణ ఇలా చదవాలా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఒక 2 hours సెషన్ అనేది మీకు యూట్యూబ్లో ఫ్రీగా వదిలేస్తాం.
మార్కెట్లో లింక్స్, దెన్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ వర్త్ ఆర్ నాట్. ఓకేనా, దెన్ యూ కెన్ డిసైడ్. సో ఒకప్పుడు చూసుకుంటే 2021 2022లో చూసుకుంటే ఓకేనా, మొత్తం మన భారతదేశ జీడిపితో కంపేర్ చేస్తే ఒకప్పుడు ఎంత శాతం ఉందమ్మా, 4.8% ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగింది, అది 5%. ఖచ్చితంగా ఈసారి ఈ బిట్టు మేబీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పడే అవకాశం ఉంది. మొత్తం మన భారతదేశ జీడిపిలో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత అని చెప్పేసి అంటే 5%. మీరు పైన చూసుకున్నా కానీ అది 5% ఆన్ యావరేజ్ కనిపిస్తుంది. 15/30 వేసుకోండి, ఆల్మోస్ట్ చూసుకుంటే 5% ఉంది అక్కడ. అంటే ఎందుకు ఈ 5% అనేది ఎలా వచ్చింది అనేది మనకి తెలియాలి కదా సార్. 5% మేము కూడా చూసాము, ఎలా బయట మార్కెట్లో మాకు ఎవరు చెప్పట్లేదు క్లారిటీగా, ఇగో క్లియర్గా చెప్పారు. తెలంగాణది వచ్చేసి దాదాపు 15 లక్షల కోట్లు అండ్ ఈ ఇండియాది వచ్చేసి దాదాపు 300 లక్షల కోట్లు. మీరు బై డివైడ్ చేస్తే బేసిక్ మ్యాథమెటిక్స్ వచ్చినట్టు కూడా భాగాహారాలు అంటే కదా, డివిజన్ ఇంటూ 100 వేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది 5%. సో మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, ఇండియాకి సంబంధించిన జీడిపి లెక్కలు తెలిస్తే ఈ 5% కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ట్రెండ్ ఏం చెప్తుంది, గత 2-3 సంవత్సరాలు చూసుకుంటే దీని ఒక వాటా పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా, 0.2% అనేది పెరుగుదల నమోదైంది. ఒకప్పుడు 4.8% ఉండేది, ఇప్పుడు 5%. ఇది మనం చెప్పినది కాదు, ఓకేనా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పినది కాదు. సో ఇదంతా కూడా మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, మోస్పీ డిపార్ట్మెంట్ ఉంది కదమ్మా, ఆ మోస్పీ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు చాలా క్లియర్గా ఆ లెక్కలు అనేది ఇచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందమ్మా. దేనికి సంబంధించింది ఇది, ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఆ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఆ లెక్కలన్న సంగతి క్లియర్గా ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. సో ఇది ఇంట్రొడక్షన్కి సంబంధించింది. ఇది వచ్చేసిందమ్మా ఇంట్రొడక్షన్, ప్రస్తుత ధరలకి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌ కమింగ్ టు కరెంట్ ఇయర్ ప్రైజెస్. ఇప్పుడు ఇదే కరెంట్ ఇయర్ ప్రైస్ ఏదైతే ఉందో ఇదే ప్రస్తుత ధరలకి సంబంధించింది చూసుకుంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇదే ప్రస్తుత ధరలకి సంబంధించి చూసుకుంటే ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ప్రస్తుత ధరలకి సంబంధించింది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో వ్యవసాయ రంగం వాటా ఎంత, స్టార్టింగ్లో చెప్పాను కదా, వ్యవసాయ రంగం నుంచి వాటా ఎంత ఉంటుంది, పారిశ్రామిక రంగం నుంచి వాటా ఎంత ఉంటుంది, ఆ యొక్క సేవా రంగం నుంచి వాటా ఎంత ఉంది. సో ఇక్కడ 2023 కనిపిస్తుంది కదా, 2023-2024కి సంబంధించి ఈ యొక్క తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా, హైయెస్ట్ షేర్ అనేది దేనికి సంబంధించింది, ఈ గ్రీన్ పార్ట్ అని కనిపిస్తుంది కదా. మరి ఇది మేము కూడా ఓన్గా చదువుకోవచ్చు కదా అంటే ఓన్గా చదువుకోవచ్చమ్మా, కానీ ఇండియాతో కంపారిజన్ చేయాలి మనం. మరి ఇండియాతో కంపారిజన్ చేస్తూనే క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. కేవలం తెలంగాణ రాష్ట్రం చెప్తే నేను క్లాస్ కూడా అవసరం లేదు, మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. మేము ఇది చదువుకోవచ్చు కదా సార్ అంటే చదువుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 2/3 వాటా. అంటే మీరు ఎంతసేపు ఈ 66% అనే దాని మీద మీరు ఫోకస్ చేయకండి. అంటే ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు అంటే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా అక్కడ ఏం తెలుస్తుంది, మన యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో సేవా రంగం వాటా, ఏ వాటమ్మా, ఆ యొక్క సేవా రంగం వాటా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సర్వీస్ సెక్టార్ ఆఫ్ షేర్ అనేది ఏదైతే ఉందో అది 2/3 అనేది ఉంది. అదే జిఎస్డిపిలో చూసుకుంటే అగ్రికల్చర్ షేర్ అనేది ఏదైతే ఉందో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా కానీ ఆ యొక్క పరిశ్రమలు ఏదైతే మనం చెప్పుకున్న ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన షేర్ అనేది ఏదైతే ఉందో అది 1/3 అనేది ఉంది. ఇలా షేర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వీటిని ట్రిక్స్ లేకపోతే టిప్స్, లాజిక్స్, షార్ట్ కట్స్, స్మార్ట్ వర్క్, ఇగో ఇవన్నీ యూట్యూబ్లో మోటివేషన్ స్పీచెస్ వింటుంటారు కదా, అవి వాళ్ళేమో ప్రాక్టికల్గా థియరిటికల్గా చెప్తారు, మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం అంతే. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే మన యొక్క తెలంగాణకి సంబంధించిన స్టేట్ జిఎస్డిపిలో చూసుకుంటే ఓకేనా ఈ సేవారంగం వాటా అనేది 23 ఉంది. మరి బాగానే ఉంది సార్, 2/3 ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి సంబంధించిన సర్వీస్ సెక్టార్తో పోలిస్తే ఇండియాకి సంబంధించిన సర్వీస్ సెక్టార్తోని కంపారిజన్ చేస్తే, పోల్చడం అంటే ఏంది, కంపారిజన్ చేస్తే మన వాటా అనేది ఎక్కువగా ఉందా తక్కువ ఉందా. మరి ఇండియాస్ సర్వీస్ సెక్టార్ షేర్ ఎంత, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన జిఎస్డిపి షేర్ ఎంత, జీడిపి షేర్ ఎంత మీ అందరికీ తెలిసిందే. నేను చాలా సందర్భాల్లో ఎవరైతే నా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ గత 10 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ గత 2-3 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, సో మన యొక్క సర్వీస్ సెక్టార్ షేర్ అనేది ఎప్పుడూ కూడా ఏది భారతదేశానికి సంబంధించిన సేవారంగం వాటా
అనేది ఏదైతే ఉందో, ఇండియాకి సంబంధించిన ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో, ఆ సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏదైతే ఉందో, ఆ షేర్ అనేది ఏదైతే ఉందో, అది ఎప్పుడూ కూడా 53 నుంచి 50% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ హాఫే ఉంటుంది, హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి గత 2-3 ఏళ్ళ నుంచి ఇదే ఉంటుందమ్మా. 2-3 ఏళ్ళు కదా, గత దశాబ్ద కాలం నుంచి కూడా చూసుకుంటే ఇదే ఉంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా స్టేట్మెంట్ 1, తెలంగాణకి సంబంధించిన సర్వీస్ సెక్టార్ షేర్ అనేది సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎస్, ఎక్కువ ఉంది. ఇన్ కంపేర్డ్ విత్ ఇండియాస్, భారతదేశానికి సంబంధించిన ఆ సేవా రంగం వాటా అనేది ఏదైతే ఉందో, ఆ సేవా రంగం వాటాతో కంపారిజన్ చేస్తే తెలంగాణది ఎక్కువ ఉంది. ఇదేమో 2/3 ఉంది, ఇదేమో 1/3 ఉంది. మరి ఇది మీరు చెప్పింది వస్తుందా సార్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒక టాపిక్ అనేది ఎలా అనాలిసిస్ చేయాలి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక స్థితి అనేది కేవలం జిఎస్డిపి లెక్కలు, వాటాలు కాదమ్మా. కంపారిజన్స్, ర్యాంకింగ్స్, ట్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అనేది క్వశ్చన్స్ అనేది ముందుగానే మీకు హై లెవెల్ క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి అని ముందుగానే మేము అంచనా వేసి మీకు చెప్తున్నాం. ఇవే వస్తాయని గ్యారంటీ లేదు, కానీ మీ పర్స్పెక్షన్ అయితే మారిపోతుంది కదా. ఓకే, ఇలా చదవాలి. సో నెక్స్ట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా టాపిక్ కనపడినప్పుడు సార్ చెప్పింది నెక్స్ట్ అంటే ఆ బుక్లో ఉన్నది ఒకలాగా ఉంది, మనం నెక్స్ట్ లెవెల్లో కొంచెం దాన్ని అనాలిసిస్ చేయాలి. మనకంటూ సొంత ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ యొక్క సెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇలా కూడా అనాలిసిస్ చేయాలనేది మీరు నేర్చుకుంటారమ్మా. ఓకేనా, యూ హ్యావ్ టు లర్న్ ఇట్. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆ షేర్ అనేది ఏదైతే ఉందో, ఆ 66% అనేది ఆ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన షేర్ అనేది మనం ఫినిష్ చేసాము. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. సో రెండవది వచ్చేసి ఇది అయిపోయింది కదా, సర్వీస్ సెక్టార్ షేర్ అనేది అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మరి ఇండియాది లేదు కదా అంటే అది ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ఉంటుందమ్మా. అది ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్ సర్వే సంబంధించిన మొత్తం క్లాసెస్ అన్ని కూడా నేను ఒకసారి చెప్తున్నాను. అది కూడా ప్యారల్గా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ముందు తెలంగాణ బడ్జెట్ అయిన తర్వాత ఐ విల్ గో విత్ దిస్ ఇండియన్ ఎకనామిక్ సర్వే. ఆల్రెడీ ఈ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇండియాస్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్, తెలంగాణకి సంబంధించిన సర్వీస్ సెక్టార్ షేర్ అంటే మొత్తం 100 రూపాయలు చూసుకుంటే మొత్తం మన తెలంగాణకి సంబంధించిన జిఎస్డిపితో పోలిస్తే, మొత్తం తెలంగాణకి సంబంధించిన జిఎస్డిపితో పోలిస్తే ఆ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ అనేది, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆ యొక్క షేర్ అనేది ఎంత ఉందమ్మా? ఆల్మోస్ట్ 18.5% అనేది ఉంది. 18.5% అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో సేవారంగం ఏదైతే ఉందో అది 62% అనేది ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ మనకి 18% ఉంది. అంటే దాదాపు మనం చూసుకుంటే 1/6 వేసుకోవచ్చా లేదా? ఎస్, ఆల్మోస్ట్ మనం 1/6 వేసుకోవచ్చు. అదేమో 2/3, ఇదేమో 1/6. ఎందుకంటే 18% అనేది చాలామంది బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఇట్ ఈస్ 1/6 అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో మరి ఇండియాతో పోల్చాలి. మరి కేవలం తెలంగాణ తెలుసుకుంటే సరిపోదు కదా, మరి ఇండియాతో పోల్చుకుందాం. సో ఇండియా ఏదైతే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగం అనేది ఏదైతే ఉందో, పారిశ్రామిక రంగం జీడిపిలో తన యొక్క వాటా, జీడిపిలో తన యొక్క షేర్ అనేది ఎంత ఉంది? సో ఈ లోపల మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. నాకైతే మైండ్లో ఉంటుంది మాలాంటి ఫ్యాకల్టీస్కి, బట్ మీరు ఎంత అనేది ఒక్కసారి ట్రై చేయండి అమ్మా. యూ ట్రై టు గెయిన్ దట్ వన్. ఓకేనా. సో ఇండియన్ పారిశ్రామిక రంగం వాటా అనేది ఎక్కువ ఉంది, ముందే చెప్పేస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క ఇండస్ట్రియల్ షేర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఇండస్ట్రియల్ షేర్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఇండస్ట్రియల్ షేర్ అనేది కంపారిజన్ చేసుకుంటే, పారిశ్రామిక వాటా అనేది కంపారిజన్ చేసుకుంటే, ఆ యొక్క వాటా అనేది కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనది తక్కువనే ఉంది. అంటే నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే, ఓకేనా, దేశ సగటుతోని మనము ఆ యొక్క కంపారిజన్ చేస్తే మనది ఖచ్చితంగా తక్కువగానే ఉంది. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది యావరేజ్గా 26% ఉందమ్మా. యావరేజ్గా ఎంత ఉంది? 26%. అంటే ఇండియాకి సంబంధించిన పారిశ్రామిక రంగం వాటా అనేది ఎక్కువ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పారిశ్రామికంగా దేశ సగటుతో పోలిస్తే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఇవే స్టేట్మెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? సర్వీస్ సెక్టార్ పోలుస్తాడు, అదొక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని వాడే కంక్లూజన్ ఇచ్చేస్తాడు. కింద ఏమంటాడు? కింది వాటాలు ఏది సరైనది ఏది సరికానిది అంటాడు. సో అలా మీరు పారిశ్రామిక రంగం వాటా ఏమో తక్కువ ఉంది, సేవా రంగం వాటా ఏమో మందే డామినేషన్ ఉంది. అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ యావరేజ్తో పోలిస్తే. అదే మరి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్,
వ్యవసాయము మరియు అనుబంధ రంగాలని చూసుకుంటే 15.8% అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకేముందమ్మా ఈ వ్యవసాయ రంగం అనేది ఏదైతుందో ఆ వ్యవసాయ రంగం అనేది 15.8% అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ సేమ్ కాన్సెప్ట్. సో 15.8% అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా కదా, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్కి సంబంధించిన షేర్ కదా. ఎస్, అయితే మనం చెప్పుకున్న తెలంగాణకి సంబంధించిన జిఎస్డిపి. మరి ఇండియాతో పోల్చాలి కదా, మరి భారతదేశంతో పోలిస్తే ఆ యొక్క భారతీయ సగటు ఏదైతే యావరేజ్తో పోలిస్తే జీడిపితో పోలిస్తే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో ఈ యొక్క ఇండియాది వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ అనేది ఏదైతుందో వ్యవసాయము మన అనుబంధ రంగాల వాటా. సో ప్యూర్ వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 18% ఉందమ్మా. వ్యవసాయం అనుబంధ రంగాల వాటా చూసుకుంటే యావరేజ్గా వీళ్ళది గత దశాబ్ద కాలంలో చూసుకుంటే దేశ సగటు వచ్చేసి 18% నుంచి 20% ఉంది. మరి మంది ఎక్కువ ఉందా ఇండియాది ఎక్కువ ఉందా? సో తెలంగాణ చూసుకుంటే 15.8% ఉంది. 15.8% ఉంది అంటే ఏమనర్థము? తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క వ్యవసాయ రంగం వాటా అనేది ఏదైతుందో వ్యవసాయ రంగం వాటా అనేది వ్యవసాయానికి సంబంధించిన ఆ రంగం వాటా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ తక్కువ ఉందని చెప్పేసి ఈ 3 స్టేట్మెంట్లు బేస్ చేసుకొని మ్యాథ్స్ ఆఫ్ వాల్యూయింగ్ అని అడగొచ్చు, స్టేట్మెంట్స్ అని అడగొచ్చు, లేకపోతే ఇగో హై లెవెల్ క్వశ్చన్స్. లో లెవెల్ క్వశ్చన్స్ అడిగాడు అనుకుంటే డైరెక్ట్గా అడుగుతాడు ఎంత వాటా ఉంది, ఎంత షేర్ ఉంది, అది తక్కువ ఇది ఎక్కువ. ఆ డాటా మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండమ్మా. ఇండియాకి సంబంధించిన జీడిపి డాటా చెప్తున్నాను, ఓకేనమ్మా. అట్ ది సేమ్ చూడండి, 2 కవర్ అయిపోతున్నాయి మీకు. ఒక పక్క ఇది కవర్ అయిపోతుంది, ఒక పక్క ఇది కవర్ అయిపోతుంది, ఓకేనా. ఐఎమ్ జస్ట్ కంపారిజన్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఈ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీ లేకపోతే యూపీఎస్సీ జనరల్గా ఎస్ఎస్సీ వాళ్ళకి సపరేట్ ఇండియానే ఉంటుంది. అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, డ్రైగా ఉంటుంది. కానీ రీజనల్ ఎకానమీకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కంపారిజన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన వాటా ఎంత, మన ర్యాంక్ ఎంత, వీటి మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హోప్ నౌ యూ గాట్ సమ్ ఐడియా దీన్ని ఎలా మనం స్టార్ట్ చేయాలి, అంటే ఎక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా నివృత్తం అవుతాయమ్మా. ఖచ్చితంగా క్లియర్ అయిపోయాను అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం. హోప్ ఐ జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్, ఓకేనా. సో ఇదే కదా మనం చెప్పుకుంది. ఎస్, నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద నెక్స్ట్ వన్, కంక్లూజన్. కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆ కంక్లూజన్. సార్ మీరు అంతా కూడా చెప్పింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డాటా అంతా కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే అంతా కూడా ఆల్రెడీ మనకి మన యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో అవైలబుల్గానే ఉంది. తెలంగాణకి సంబంధించిన ఆ సోషియో ఎకనామిక్ సర్వే అనేది అవైలబుల్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో కంపారిజన్స్ అయిపోయింది. మరి ట్రెండ్స్, ధోరణులు అంటాం. మీరు మళ్ళీ అంటే స్టార్టింగ్లో చెప్పడం మిస్ అయినట్టున్నాను. ఎవరైతే మన క్లాసెస్ ఎవరైతే వింటున్నారో ప్లీజ్ పెన్ పేపర్ అనేది మ్యాక్సిమం బుక్లో ఒకనా పెన్ను పేపర్ అనేది మీరు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా మా ఆ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. మ్యాక్సిమం 50% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మా బ్రెయిన్లో నుంచి వస్తుంది. ఈ కంపారిజన్ చేశాను. కంపారిజన్లో చేసినవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా మా బ్రెయిన్లో నుంచి వచ్చినవే. సో అలా మీరు అక్కడికక్కడే ఆ రన్నింగ్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ నోట్స్, రన్నింగ్ నోట్స్ ఈజ్ ద మదర్ నోట్స్. ఏ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైనా అడగండి, మీ సొంత నోట్స్, ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ బట్టి కొట్టండి, మెమరైజ్ చేయండి, 10కి 20 సార్లు చదవండి. తర్వాత మిగతా మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ అనేది జస్ట్ యాడ్ ఆన్ పాయింట్స్గానే రాసుకోండి. అదనపు సమాచారం అనేది ఏదైతే ఉందో అది రాసుకోవడానికి ప్రయత్నించండి మాత్రమే ఉంటుంది. సో నేను కూడా అదే చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ అనే దాని మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాతనే మిగతా అంశాల మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో ఫస్ట్ ఇయర్ ఐఎమ్ జస్ట్ క్లియరింగ్. ధోరణులకు వచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాసుకుంటారు సబ్హెడింగ్ ట్రెండ్స్. ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్ కాదు, తెలంగాణకి సంబంధించిన ట్రెండ్స్. వీలుంటే ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్ కూడా చెప్పుకుందాం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క తెలంగాణకి సంబంధించిన సెక్టోరియల్ ట్రెండ్స్. ఏం ట్రెండ్స్ వస్తారంటే సెక్టోరియల్ ట్రెండ్స్. సెక్టోరియల్ ట్రెండ్స్ అంటే తెలుసు కదా, రంగాల వారీగా రంగాల వారీగా ఆ యొక్క పోకడలు అని కూడా అంటాం. కొన్ని బుక్కుల్లో పోకడలు ఉంటుంది, కొన్ని బుక్కుల్లో ధోరణులు అని కూడా ఉంటుంది. రంగాల వారీగా ఓకేనా, వాటికి సంబంధించిన ఆ యొక్క ధోరణులు అని కొన్ని బుక్కుల్లో ఉంటుంది, ఓకేనా. పోకడలు అని చెప్పేసి కూడా కొన్ని బుక్కుల్లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే గత 2 ఏళ్ళుగా, గత 3 ఏళ్ళుగా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న సేవా రంగానికి సంబంధించిన వాటా పెరుగుతూ వస్తుందా లేదా? జస్ట్ షార్ట్ కట్ రాసుకున్నామా. సో సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? ఎస్, సేవా రంగానికి వాటా అనేది పెరుగుతూ వస్తుంది. యారో మార్క్ అనేది ఏమని అర్థం? పెరుగుతూ వస్తుంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో
ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది అవుతుంది. షార్ట్ కట్ రాసుకోండి చాలు. ఈ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా? తగ్గుతూ వస్తుంది. ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతే ఉందో, ఓకేనా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో, అగ్రికల్చర్కి సంబంధించిన షేర్ అనేది ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందంటే తగ్గుతూ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ ధోరణులు అనేది ఏదైతే ఉందో, ట్రెండ్స్ అనేది ఏదైతే ఉందో, పోకడలు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. చూడండి, ఒక్క స్లైడ్లో ఎంత ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ మాత్రమే అనాలిసిస్ చేయగలుగుతారు. గ్రూప్ 2 క్రాక్ చేసిన వాళ్ళు మాత్రమే అనాలిసిస్ చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాలాంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నలిగిపోయి, ఓకేనా, అలా అని చెప్పేసి మేము సార్ మీరు చెప్పిన క్లాసెస్ అన్నీ తెలంగాణ ఎకానమీ అన్నీ వింటే 50కి 50 వస్తుంటే రావు. మీకు 30 నుంచి 35 వస్తే యు ఆర్ ఆల్మోస్ట్ ఇంకా గ్రేట్. ఇది ఒకవేళ టఫ్ లెవెల్ వస్తుందంటే మాత్రం ఎగ్జామినేషన్, ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది ఏదైతే ఉందమ్మా ఆ టఫ్నెస్ ఉందా, మీడియం లెవెల్ ఉందా, ఈజీ లెవెల్ ఉందా. ఒకవేళ ఈజీ వచ్చిందనుకో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ప్రతి ఒక్క యాప్ మా దగ్గర నుంచి వచ్చాయి, మా దగ్గర నుంచి వచ్చాయి, మా దగ్గర నుంచి వచ్చాయి అని చెప్పేసి ఆ యొక్క గప్పాలు కొట్టుకుంటే, డప్పులు కొట్టుకుంటే అది తప్పులేదు, మంచిది. కానీ టఫ్ లెవెల్ వచ్చి ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటారా మా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాయని? చేసుకోలేవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎకానమీ అనేది డైనమిక్గా ఉంటుంది. ఎక్కడి నుంచి బిట్స్ పడతా అనేది ఎవరికి తెలియదు. ఈ 150 మార్కుల్లో 150 మార్క్స్లో గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్లో 150లో మీకు 100 రావడమే చాలా గొప్ప. ఇక లాస్ట్ టైం 2016 అంటే కొంచెం క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి 130, 125 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి 2022, 23, 24లో మీరు క్వశ్చన్ పేపర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. దీంతో పాటు అదనంగా మేము చదవాల్సింది ఏమన్నా ఉందంటే 100కి 100% పిఐబి రిపోర్ట్స్, మంత్లీ పిఐబికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. అది ఖచ్చితంగా చదవండి. 90% మ్యాక్సిమం స్కోర్ అనేది ఉంటుంది. కానీ అది గుర్తుపెట్టుకోవడం మనకి చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రిమెంబర్ ఆల్ ది డాటా. సో ప్రాబ్లం ఏంటంటే మనకి సోర్సెస్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయనే తెలుసు మనకి, కానీ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి మీరు చెప్పినప్పుడు అదే సార్ చాలా సింపుల్గా ఉందంటాం. ఒక 1 వీక్ తర్వాత మన రెగ్యులర్ క్లాసెస్ అయిన తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ ఎంత వాటా ఉందమ్మా తెలంగాణ అంటే అందరు తెల్లమొహాలు వేస్తారు. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి, మాకంటే బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి, ఎప్పటి నుంచో మాకు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీద అవగాహన ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. కానీ మీకు అట్లా కాదు కదా, తెలిసిపోతుంది ఫస్ట్ క్లాస్లోనే ఇది మా యొక్క ఏది ఎక్స్పీరియన్స్డా కాదా లేకపోతే ఫ్రెషరా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో అట్లా మీరు కంపారిజన్ చేసుకున్నామా, డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయండి. అండ్ మన యొక్క యాప్ తరపున ఖచ్చితంగా అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్, ఓకేనా. సో భయపెడుతున్నాను కాదు, ఒక పక్క మనకి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉండాలి, ఇంకో పక్క భయం అనేది కూడా ఉండాలి. ఎకానమీ అనేది పేపర్ 3 అనేది డిసైడింగ్ పేపర్. డిసైడింగ్ సో ఎక్కువ స్కోరింగ్ వచ్చేసి పేపర్ 4, పేపర్ 2, పేపర్ 1, కానీ డిసైడింగ్ వచ్చేసి మీ జీవితాన్ని మార్చేది, 1 మార్కు 2 మార్కులు మార్చేది ఈ ఎకానమీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 150 మార్కులు అన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా, ఓకేనా. దానికి సంబంధించిన చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటుంది, ఓకేనా. ఎస్. అండ్ ఇండియాకి సంబంధించింది సార్ ప్యారల్గా ఇండియాకి సంబంధించింది కూడా ట్రెండ్స్ కూడా చెప్పుకుందామంటే ఇండియాకి సంబంధించిన షేర్ అనేది కూడా చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుంది. చెప్పే కదా మనకి ఎప్పుడు కూడా 18 నుంచి 20% ఉంటుందమ్మా అని చెప్పేసి గత దశాబ్ద కాలంగా. చూడండి ఇక్కడేమో 17.6 ఉంది, ఇక్కడ 19 ఉంది, అంతకుమించి లాగ్ అవ్వదమ్మా. ఎప్పుడు కూడా రేంజ్ గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే తప్పేంది తెలుసా, ఈ జీడిపి జిఎస్డిపి లెక్కల్లో డైరెక్ట్గా మేము ఫిగర్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అస్సలు వ్యవసాయము రంగం వాటా 18 నుంచి 20%, సేవా రంగానికి సంబంధించిన వాటా 53 నుంచి 55%. చూడండి అన్నీ కూడా 53, 52 అదే ఉంటుంది చూడండి. అదే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగం వాటా 28% నుంచి 30%. అలా మీరు రేంజ్ గుర్తుపెట్టుకోండి. అది కంటిన్యూ అవుతూనే ఉంది అది, ఓకేనా. అది ఎప్పటి నుంచి గత దశాబ్ద కాలం నుంచి అది ఆ ట్రెండ్ అనేది అలాగే ఉందమ్మా. కాకపోతే 27, 26 లేకపోతే 28, 29, 18, 19 ఇలాగ మాత్రమే అటు ఇటు దిగుతుంది. అట్లీస్ట్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. దీన్ని స్మార్ట్ వర్క్ అంటాం. ఎలిమినేషన్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటివి ఎగ్జామినేషన్స్ కానీ ఎంసీక్యూస్ కానీ ఎలిమినేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా నేను చెప్పేది గుర్తుకొస్తుంది, ఓకేనా. సో యావరేజ్ చూసుకుంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా లేదా, వ్యవసాయ రంగానికి సంబంధించిన లైట్గా తగ్గింది. అండ్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా తగ్గింది. అండ్ సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది పెరిగిందా తగ్గిందా, పెరిగింది. సో ఒకవేళ ఇండియన్ కంటెస్ట్లో ఇండియన్ ఎకానమీలో ఇది గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ఇండియన్ ఎకానమీకి సంబంధించింది కూడా అప్డేట్స్ ఇస్తున్నారు కదంటే ఇక్కడే
ఆ యొక్క అప్డేట్స్ అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇండియన్ ఎకానమీ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ట్రెండ్స్ వాటికి సంబంధించినంత ఇక్కడ గుర్తుపెట్టుకొని చాలు. సో గ్రోత్ రేట్స్ ఇది చెప్తాను రెండు ప్యారల్గా తీసుకెళ్దాం. సో దట్ మీకు ఒకే దగ్గర అవి ఇవి దొరుకుతుంది. ఇలా ఒకే దగ్గర రెండింటిని కూడా క్లబ్ చేసి ఓకేనా, రెండింటిని ఇంటిగ్రేట్ చేసే ఆ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అతి కొద్ది మందిలో నేనున్నాను. మేబీ హార్డ్లీ ఒక 3-2 నేను ఒక్కనున్న సంగతి మాత్రం చాలా గర్వంగా ఉంది. అది మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను. ఉన్నారు విశ్లేషించే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా చాలా రేరెస్ట్ కేసెస్. ఓకేనా, ఎస్. నౌ కమింగ్ టు సార్ అయిపోయింది కదా, ఇంకా జిఎస్డిపి డిపెండ్ కాదు. ఇప్పుడు వరకు మనం చెప్పుకునేదంతా కూడా జిఎస్డిపి, ఇది రాష్ట్రానికి సంబంధించిన, జీడిపి దేశానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, జీడిడిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, గ్రాస్ డిస్ట్రిక్ట్ ఏదైతే డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే జిల్లాల వారీగా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. 33 జిల్లాలకి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో మొత్తం ఓవరాల్గా మనకి తెలుసు. ఓకేనా, ఓవరాల్గా మన జీడిపి అనేది ఎంత ఉందనే సంగతి మనకు తెలుసు, కరెంట్ ప్రైస్ అనేది ఎంత ఉందనే సంగతి మనకు తెలుసు. కానీ జిల్లాల వారీగా అనేది చూడమ్మా, హయ్యెస్ట్ షేర్ అట్లీస్ట్ టాప్ 2 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. టాప్ 2 హయ్యెస్ట్ షేర్ వచ్చేసి జిల్లాల వారీగా మనకి ఏముందమ్మా, రంగారెడ్డి, హైదరాబాద్. ఓకేనా, సో రంగారెడ్డి జిల్లా అనేది ఏదైతే ఉందో ఆ రంగారెడ్డి జిల్లా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దాదాపు 2,83,000 అంటే ఎంత ఉత్పత్తి, ఎంత సంపద అనేది సృష్టిస్తుందమ్మా, ఎంత ప్రొడక్షన్ వాల్యూ. ఓకేనా, ఆ యొక్క జిఎస్విఏ వాల్యూ అనొచ్చు, జిఎస్డిపి వాల్యూ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకే, ఎంత వాటా అనేది, షేర్ అనేది రాష్ట్ర జిఎస్డిపి దానికి వాటా అనేది హయ్యెస్ట్ ఉందమ్మా, ఫస్ట్ సెకండ్. ఓకే, వీలుంటే 3 కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే ఇది మాత్రం 2 లక్షల పైబడే ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. బికాజ్ ఆఫ్ ఐటీ, తెలుసు కదమ్మా, ఈ ఐటీఎస్ సర్వీసెస్ అంతా కూడా ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువగా విస్తరించారు కాబట్టి, ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అదే ఉంటుందమ్మా. అది లీస్ట్ అమ్మా, ఎప్పటి నుంచో అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దగ్గర నుంచి కూడా చూసుకుంటే చాలా మందికి తెలుసు, ములుగు జిల్లా అనేది ఏదైతే ఉందో లీస్ట్గా ఉంటుందన్న సంగతి చాలామంది తెలుసు. అత్యల్ప జీడిడిపి కలిగిన జిల్లా ములుగు జిల్లా. దానికంటే పైన లాస్ట్ సెకండ్ వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే ఉందో ఆ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చేసి లాస్ట్ నుంచి సెకండ్ ఉందమ్మా. సో ఈ 2 కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ 2లో ఉన్నది ఏదైతే ఉందమ్మా, టాప్ ఏదైతే ఉందో ఆ టాప్లో ఉన్నవి మాత్రం మనకి రంగారెడ్డి జిల్లా అనేది టాప్లో ఉంది. రెండోది వచ్చేసి హైదరాబాద్ జిల్లా అనేది ఉంది. బాటమ్ 2 అనేది ఏదైతే ఉందో కింది స్థాయి నుంచి చూసుకుంటే మనకి, ఓకేనా, సో ఏదైతే మనకి చెప్పుకున్నాం ఏదైతే ఉందో ములుగు జిల్లా అనేది ఒకటి ఉంది. ఓకేనా, 32 స్థానంలో చూసుకుంటే ఆ కొమరం భీం ఏదైతే ఉందో కొమరం భీం అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, సో కొంచెం ఇది మెమరైజ్ పార్ట్స్. వీలుంటే ఎగ్జామ్ కంటే ముందు మీరు అంటారు చాలామంది ఎకానమీ, నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. క్లాస్ అనేది ఇప్పుడు వినండి, కానీ డాటా రిలేటెడ్ అనేది ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఇంకొక 15 డేస్ ఉంది, ఇంకొక 30 డేస్ ఉందనగా ఇవి రివైజ్ చేస్తూ పోండమ్మా. కీప్ ఆన్ రివైజింగ్. ఎకానమీ అంటే రివిజన్, దాదాపు 20 సార్లు 30 సార్లు 40 సార్లు రివైజ్ చేస్తూ ఎంసీక్యూస్ చేస్తూ టెస్ట్ సిరీస్ చేస్తూ అలా చేసుకుంటూ పోతున్నాయి. మార్కెట్లో నెంబర్ ఆఫ్ మల్టిపుల్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ మాత్రమే కొనండి. ఎంత చెత్త పబ్లిషర్ అయినా సరే, ఎంత చెత్త ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కానీ అప్డేటెడ్ ఉన్న వాళ్ళదే బెస్ట్ అమ్మా. అవుట్డేటెడ్ ఉన్న వాళ్ళు ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత బెస్ట్ చెప్పినా కానీ చెత్తబుట్లో పడి. అప్డేటెడ్ కంటెంట్, అప్డేటెడ్ ఏదైతే ఉందో దాని మీదనే మీరు ఫోకస్ చేయండి. అందుకే మేము ఎన్ని రోజులు తెలంగాణ ఎకానమీ గత 1.5 year నుంచి నేను బయట చెప్పకపోవడానికి మెయిన్ ప్రాధాన్యత వెయిటింగ్. ఐ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సర్వే అండ్ బడ్జెట్. ఓకేనమ్మా, దట్ ఇస్ ద రీజన్ వెంకటేష్ పార్మంచాల ఏదైతే స్టూడెంట్కి ఏదైతే ఉందో ఏది కావాలో ఏది వద్దో కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మా యొక్క బాధలు ఏదైతే ఉన్నాయో అది మీకు తెలుసు. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా దేనికి సంబంధించిందమ్మా, కంప్లీట్గా ఎస్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరలకి సంబంధించింది కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాన్స్టెంట్ ప్రైజెస్. సో మన యొక్క సెకండ్ సెషన్ అంతా కూడా కంటిన్యూ చేద్దాం. ఇదంతా కూడా మీకు సెకండ్ సెషన్లో భాగంగా ఆ యొక్క స్థిర ధరలు అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఆ స్థిర ధరలలో ఏదైతే ఉందో, ఓకేనా, ఇప్పటి వరకు కరెంట్ ప్రైస్, ఇప్పుడు స్థిర ధరలు ఏదైతే ఉందో కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ ప్రైజెస్కి సంబంధించింది మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడితోని నేను సెలవు తీసుకుంటున్నాను. సో వీలుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలుంటే 10 మందికి పంచండి. ఖచ్చితంగా ఆ యొక్క మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఈ లింక్స్ అనేది ఏదైతుందో వీ ఎక్స్పెక్ట్ సమ్ మోరల్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తున్నా ఆశిస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ వెంకటేష్ పార్మంచాల. థ్యాంక్ యూ సో మచ్.